హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టావా ఫ్రై రెస్టారెంట్ స్టైల్ చేయబోతున్నాను. నేను ఎలా చేయాలి మొత్తం ప్రాసెస్ నేను చూపిస్తాను. చాలా టేస్ట్గా ఉంటుంది. మరి ప్రాసెస్ మొత్తం చూడండి, చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్ ఉంటుంది. రండి. ఫస్ట్గా మనం ఫిష్ని క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకొని ఫ్రైకి రెడీ చేద్దాం. ఫ్రెండ్స్, నేను చేపలు ఎప్పుడు చెల్లి కోసిపోయింది. చూడండి ఒకసారి బ్లడ్ ఎలా వచ్చేస్తుందో చూడండి. ఇదే ఫస్ట్ టైము మీకు చూపించాలన్న ప్రయత్నంలో కోసేసుకున్నాను. ఫ్రెండ్స్, ఎప్పుడు కోసినా సరే కానీ మా అమ్మాయి చేస్తుంది చేపలు, కానీ ఫస్ట్ టైం నేను చేస్తున్నాను. ఎలా చేయాలో తెలీదు. చేపని బాగా రుద్దుకోవాలి, ఎందుకంటే దీని మీద చేపకి బాగా నీసు వాసన వస్తుంది. బాగా చేసుకోకపోతే బాగా క్లీన్ చేయాలి. రాయి మీద పెట్టి బాగా రుద్దాలి దీన్ని. కొంచెం అంతా సాల్ట్ వేసి బాగా తోమాలి, ఎందుకంటే నీచు వాసన పోతుంది. సాల్ట్ వేసి లోపల బయట బాగా క్లీన్ చేయాలి, ఎందుకంటే ఈ స్మెల్ తినేటప్పుడు స్మెల్ బాగా హెవీగా వస్తే మాత్రం తినడానికి అవ్వదు. చాలా దరిద్రంగా స్మెల్ వస్తుంది.
స్మెల్ తట్టుకోవడం మన వల్ల కాదు. మొత్తం అంతా చూడండి ఎంత చూసారు కదా, మొత్తం అంతా క్లీన్ అయిపోయింది. చేపలు మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం క్లీన్ చేశాను లోపల బయట, మొత్తం రెడీగా ఉంది. ఇప్పుడు ఫ్రెండ్స్ చూడండి, కట్ చేసుకుంటున్నాను చేపని. ఇలా ఘాట్లు పెట్టుకోవాలి, అప్పుడే దీంట్లోకి మసాలా అది లోపలికి వెళ్తుంది. ఫ్రెండ్స్ ఇది మసాలా కారం. మా వాళ్ళు ఇది మసాలాలు అన్నీ కలిపి, అంటే యాలకులు, దాల్చిన చెక్క, లవంగం ఇవన్నీ వేసి కలిపి ఆడిస్తారు, అందుకే దీన్ని మసాలా కారం అంటారు. చూడండి 3 స్పూన్ల కారం, ఇప్పుడు ఆడించాను దీన్ని. మసాలా ఫిష్ మసాలా, మేము దీన్నే ఫిష్ని ఫ్రైలోకి వాడతాం. ఇది టవా ఫ్రైలోకి కూడా ఎక్కువగా వాడేది ఇది ఈ మసాలా. కొంచెం ఆయిల్, ఇవన్నీ కలిపేసుకోవాలి. దీనికి ఫిష్కి బాగా పట్టించాలి దీన్ని. చూసారా ఫ్రెండ్స్, ఫ్రైకి రెడీ అయిపోయింది ఇది. ఇప్పుడు ఫ్రై చేసుకోవడం ఒక్కటే ఉంది. బాగా మసాలా పట్టించాను. ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇంకా ఫ్రై చేసుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి, బాగా కాగిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఫిష్ ఫ్రై చేసుకుందాం. ఫిష్ వేద్దాం అందులో. దీనిని బాగా లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఎంత తక్కువ మంటలో ఉడికితే అంత టేస్ట్ ఉంటుంది, దాంతోపాటు అంత బాగా ఉడుకుతుంది. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడికించినా సరే కానీ మాడిపోద్ది, ప్లస్ టేస్ట్ అంత బాగా ఉండదు. ఎంత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తే అంత ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. దీన్ని ఒకసారి తిరగేసుకుందాం, ఎందుకంటే ఓ పక్క తిరగేయాలి, ఒక పక్క అలా ఉంచకూడదు. చాలా పెద్ద చేప కదా, మానిస్టర్ ఫిష్ తిరగడానికి ఇబ్బందిగా ఉంది. ఫస్ట్ టైం నేను ఫ్రై చేయడం.
తిరిగేసుకున్నాం. లో ఫ్లేమ్లో పెట్టాను, బాగా కుక్ అవుతుంది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో. ఒక సైడు, ఇది రెండో సైడ్ కూడా కుక్ అవ్వాలి. బాగా కుక్ అయిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూస్తాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. రెండు వైపులా చాలా బాగా ఫ్రై అయ్యింది. అల్టిమేట్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. దీంతో పాటు ఈ థమ్స్అప్ అది ఉండాలి కదా మరి. ఎందుకంటే ఇది ఫిష్ ఫ్రై ఉండేటప్పుడు ఖచ్చితంగా థమ్స్అప్ ఉండాలి. ఎందుకంటే మనది థమ్స్అప్ బ్యాచ్, మందు బాబులం కాదు మనం. వాటర్ బాటిల్, ఆనియన్, లెమన్. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను రండి. ఒకసారి లెమన్ మొత్తం ఇలాగా ఫిష్ మీద ఇలాగ వేసుకుందాం. టేస్ట్ మరి ఇదే లెమనే బాగుంటుంది. ఆనియన్ మీద కూడా చూడండి ఎలా పొగలు వస్తుందా, ఎలా ఉందో చూసి చెప్తాను. ఫ్రెండ్స్ వేడివేడిగా ఉంది, కాలిపోతుంది. మామూలుగా లేదు, ఎక్సలెంట్ ఉంది. ఫిష్కి మసాలా చాలా బాగా పెట్టింది. ఆనియన్ ఫ్లేవరు ప్లస్ లెమన్ ఫ్లేవరు, కారం ఎక్సలెంట్ సరిపోయింది. తావా మీద లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల ఎక్సలెంట్ ఉడికింది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు. బా డైట్ కూల్. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని ఎక్సలెంట్ వీడియోస్ వస్తాయి, ఇంతకు మించిన వీడియోస్ వస్తాయి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.